పరుగులు పెట్టే మనసు ఉండాలే కానీ వృద్ధాప్యం అనేది మనిషిని ఆపనే లేదు. 50 ఏళ్లు దాటితేనే ఇక మనమేం చేయలేమనే వారున్న ఈ రోజుల్లో ఓ సర్దార్ మాత్రం గబ్బర్ సింగ్లా పరుగులు పెడుతున్నారు. 72 ఏళ్లలో యువకులకు పోటీనిచ్చేలా ఆయన చేస్తున్న ఫీట్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. స్విమ్మింగ్, క్లైంబింగ్, యోగాలు ఒక్కటేంటి, ఒక యువ అథ్లెట్ ఎంతైతే చేయగలడో ఈ వయసులోనూ అంతకంటే ఎక్కువే చేస్తూ యువతకే ఛాలెంజ్ విసురుతున్నారు. మరి ఆ సర్దార్జీ ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం రండి. ఆయనకు 7 పదుల వయసు, సరిగ్గా చెప్పాలంటే 72 ఏళ్లు, బక్కపలచని దేహం. కానీ ఒక్కసారి గ్రౌండ్లోకి కాని జిమ్లోకి కాని కాలు పెడితే ఆయన ఫిట్నెస్ ను చూసి కుర్రాళ్లకు సైతం కళ్ళు బయళ్లు కమ్మాల్సిందే. అలాంటి స్టామినాతో యువకులకు ఛాలెంజ్ విసురుతున్నారు నవజోత్ సింగ్ చెడ్డా. 7 పదుల వయసులోనూ తనదైన స్టామినాతో అలవోకగా కఠినమైన ఎక్సర్సైజులు, యోగా, వర్కౌట్లు, స్విమ్మింగ్, రాక్ క్లైంబింగ్, రోజుకో 10,000 స్టెప్స్ వాకింగ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. చండీగఢ్లో ఆర్మీ కుటుంబంలో జన్మించిన చెడ్డా 30 ఏళ్ల క్రితం ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు. చిన్ననాటి నుంచే తన బంధువులను చూస్తూ ఫిట్నెస్ పెంపొందించుకోవడంపై ఆసక్తి చూపించేవారు చెడ్డా. అయితే క్రమంగా వయసు పెరగడంతో కొన్నాళ్లు ఎక్సర్సైజులకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 63 ఏళ్ల వయసులో ఆయనకు బైపాస్ సర్జరీ అయింది. దీంతో ఇక ఇవన్నీ వదిలేద్దామనుకున్నారు. కానీ ఆయన మనసు ఒప్పుకోలేదు. అందర్లా తాను ఓ గదిలో పేపర్ చదువుతూ వృద్ధాప్యాన్ని గడపడాన్ని ఇష్టపడలేదు. దీంతో మళ్లీ తిరిగి తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టి జిమ్లో అసాధారణ రీతిలో కసరత్తులు చేస్తున్నారు ఈ సర్దార్జీ. I am 72 years old and I love exercising because for me exercising is fun. उसके बाद मैंने एक वीडियो देखा जिसमें एक कोई हैंडस्टैंड कर रहा था, तो मैंने कहा मुझे भी ये करना है. सो मैंने हैंडस्टैंड प्रैक्टिस शुरू करी. थोड़ा दर्द तो होता ही है, दर्द हुआ, एक आध बारी गिरा भी, बट आस्ते आस्ते मैं वॉल के साथ हैंडस्टैंड शुरू कर दिया. पहले वॉकिंग से शुरू किया, फिर वो हैंगिंग से शुरू किया. करते 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 मेरे को पता लगा हम अपने आप को कितना अंडर एस्टिमेट करते हैं. मैं डेली करता हूँ, थोड़ा बहुत तो करता हूँ. अगर टाइम भी नहीं मिलता है तो स्ट्रेचिंग वगैरह कर लेता हूँ. आप बच्चों को खाने को देते हो, जब रिवॉर्ड देते हो, असली में उनको कोई ब्रीदिंग एक्सरसाइजेस सिखाइए, उनको पानी किस तरीके से पीना, बिकॉज हम लोग 67% तो पानी है, पानी नहीं पिएंगे तो प्रॉब्लम्स होगा. सो उनको ये समझाइए कि जो चीज़ आप महसूस कर रहे हैं. అయితే తాను ఫిట్నెస్ సాధించడానికి వయసుతో పాటు మరికొన్ని అడ్డంకులు కూడా వచ్చాయంటున్నారు నవజోత్ సింగ్ చెడ్డా. తనకు బైపాస్ సర్జరీ కావడం, పైగా వయస్సు కూడా ఎక్కువ ఉండటంతో స్థానిక జిమ్లోకి ట్రైనర్లు తనను అనుమతించలేదని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో మొదట వాకింగ్తో వ్యాయామం మొదలుపెట్టి 6 బయటి కఠినమైన బార్ ఎక్సర్సైజులు చేయడం మొదలుపెట్టానని అంటున్నారు. ఆ తర్వాత స్విమ్మింగ్ కూడా చేస్తూ రోజురోజుకు స్టామినా పెంచుకుంటూ ఇప్పుడు భిన్నమైన కఠినమైన వర్కౌట్లు చేయగలుగుతున్నారని చెప్తున్నారు. బ్రీతింగ్ పై పట్టు, ఎగ్స్ తన సీక్రెట్ అంటున్న చెడ్డా 30 ఏళ్ల వయసులో నాన్ వెజ్ వదిలేసి శాకాహారిగా మారానని వివరించారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే చిన్ననాటి నుంచే వారికి శారీరక శ్రమతో పాటు నీళ్లను ఎక్కువగా తాగడం అలవాటు చేయాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఫిట్నెస్కు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు ఈ 72 ఏళ్ల సర్దార్జీ. 20 ఏళ్ల యువకులే చేయడానికి కష్టపడేటువంటి ఎక్సర్సైజులను, వర్కౌట్స్ను అవలీలగా చేసేస్తున్నాడు. లేజినెస్తో ఇళ్లకే పరిమితం అవుతున్నటువంటి నేటి యువతకు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక రోల్ మోడల్ లాగా నిలుస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఉన్నది ఒకటే జీవితం, దాన్ని ఫలప్రదంగా జీవించాలనేటువంటి ఎగ్జాంపుల్కి ఆయన పర్ఫెక్ట్ రోల్ మోడల్ లాగా కూడా నిలుస్తున్నాడు. విరజన్స్ రాజుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.